హలో మామ, మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం మరొక కొత్త వంటతో. ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ తందూరి బిర్యానీ. దానికోసం మనకు కావాల్సిన కూరగాయలన్నీ ఒక గిన్నెలో వేసి చక్కగా కడిగేసుకుందాం. ఒకవైపు మన వాళ్ళు వంట కోసం కర్రలు సిద్ధం చేస్తున్నారు. వీళ్ళు చూడండి, యుద్ధానికి సిద్ధమవుతున్నాం అన్నట్టు కూరగాయలన్నీ నీట్గా కట్ చేస్తున్నారు. ఇలా అందరూ ఒక్కో పని చేస్తుంటే చూడ్డానికి ఎంత చక్కగా ఉంది మామ. ఈ బుడ్డోడి స్పీడ్ చూస్తే అందరికంటే ముందు వీడియో తినేసేలా ఉన్నాడు. ఇప్పుడు కోడి మ్యారినేషన్కి కావాల్సిన మసాలా అంటే పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, దాంతోపాటు మన స్పెషల్ మసాలా, అల్లం పేస్ట్, చిల్లీ సాస్, ఇంకా పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మామ కోడిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా ఘాట్లు పెట్టుకొని చక్కగా పేస్ట్ అంతా కోడికి మ్యారినేట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి మామ, ఎంత చక్కగా మ్యారినేట్ చేస్తే టేస్ట్ అంత బాగా వస్తుంది. స్పైసీనెస్ కోసం మిర్చి కూడా యాడ్ చేసుకోండి మామ. ఇటు చూడండి, మనోడు అరిటాకులు కూడా సిద్ధం చేశాడు మామ. ఇప్పుడు మనకు కావాల్సిన విధంగా మ్యారినేషన్ అయితే పూర్తయిపోయింది మామ. మ్యారినేట్ చేసిన కోడిని నిమ్మకాయ రసంతో తడిపేయండి మామ. మ్యారినేషన్ అయిన తర్వాత కోడిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అల్యూమినియం కవర్లో నీట్గా చుట్టండి మామ. ఇప్పుడు దీనిని మనం ముందుగా తెచ్చుకున్న అరిటాకులో చక్కగా ప్యాక్ చేసుకొని ఇలా మంటల్లో కాల్చుకోవాలి మామ. కాసేపు దీన్ని ఇలా వదిలేసి మనం బిర్యానీ సంగతి చూద్దాం. దానికోసం గిన్నెలో నీళ్లు తీసుకొని చెక్క, లవంగాలు, యాలకులు వేసి ఆయిల్ పోసి జీలకర్ర వేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా మంటల్లో కాల్చిన కోడిని బయటికి తీసుకుందాం. అబ్బో, వాటర్ బాగా మరిగిపోతున్నాయి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఆ పక్షులు చూడండి మామ, మాలాగే ఫ్రెండ్స్తో పార్టీకి వచ్చినట్టున్నాయి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని నెయ్యి పోసుకొని జీడిపప్పు వేపి పక్కన పెట్టేసుకోవాలి. అదే గిన్నెలో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 70% ఉడికిన రైస్ని నీట్గా వేసుకోవాలి. ఇప్పుడు మన ఫేవరెట్ స్టార్ ఐటమ్ ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ తందూరిని తీసుకొని పైన లేయర్ లాగా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి మామ. ఇప్పుడు చివరిగా ఒకసారి తందూరి చికెన్ పైన రైస్ని లేయర్ చేసుకోవాలి. దీని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టిన జీడిపప్పు వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి మూత పెట్టి బొగ్గులు వేసుకొని పక్కకు పెట్టుకోవాలి మామ. ఇంకేంటి, మన బిర్యానీ రెడీ. తినడానికి మన వాళ్ళు కూడా రెడీ. కోడి చూడు మామ, పొగలు కక్కుతూ ఎలా ఉందో. ఇలా అందరితో కలిసి కూర్చొని తింటే ఉంటుంది మామ. ముందనుకున్నట్టుగానే బుడ్డోడు బాగానే లాగిస్తున్నాడు మామ. చూడండి ఆ ఆనందం. మనం వండిన వంట ఎదుటి వాళ్ళ మాటల్లో కంటే వాళ్ళ మొహంలో చూసినప్పుడే మనకి ఆనందం. మీరు కూడా ఇలా మీ ఫ్రెండ్స్తో కలిసి నెలకొకసారైనా ప్లాన్ చేయండి మామ. అప్పుడు మీ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ చాలా బాగుంటుంది. నన్ను నమ్మండి. ఇక్కడ దాకా మీరు మా వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరి కొంచెం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ కొట్టండి మామ. మా ఫ్రెండ్స్ అందరూ ఈ స్పెషల్ తందూరి బిర్యానీ చాలా బాగా కుదిరింది అంటున్నారు మామ. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సరే మామ, మళ్ళీ త్వరలోనే ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తా. బాయ్.